గారు వస్తున్నారు కాసేపట్లో. ఐ ఇన్వైటెడ్ హిమ్. సర్ప్రైజ్ మీకు. ఓకే, సర్ప్రైజ్ అవ్వండి. చాలా సెకలు ఉన్నారా నీలో. సో ఇప్పుడు రాజ్ గారికి మనం పూరి మసాలా కుర్మా పెడుతున్నాం. అప్పుడు ఆయన అంటున్నారు, శామ్ ఎంత బాగా చేసావు అని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదే నరేటివ్ సెట్ చేస్తున్నాము ప్రేక్షకులందరికీ. చాలా నాజుక్ అండి, చూడడానికి అలా బండగా ఉంటాను కానీ నేను మనిషిని చాలా నాజుక్, సెన్సిటివ్ అండ్ ఎమోషనల్. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఇది పూరికి సరిపోతుంది కదా. నా తెల్లే ఇలాంటివి మీరు చెప్తే ఆడియన్స్ కి మీరు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారని తెలిసిపోతుంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. పూరీల పిండి కాబట్టి కొంచెం గట్టిగానే కలపాలి. చూడండి, అది తెలుసు నాకు. మీరు చేసిన తప్పేంటి తెలుసా? ఇది పిండి కలిపినప్పుడు తడిగుడ్డ వేసి పెట్టాలి ఎప్పుడైనా పైన. ఇంటెలిజెంట్ ఫెలో. మీరు వంట లాస్ట్ చేసింది ఏంటి? జస్ట్ నో 1 minute back. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు ఎందుకు పిలిచారు? జోక్స్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. I am not against it. I really think that, you know, సో శామ్ కి ఎలా చెప్పాలి? చెప్పినట్టు చెప్పకూడదు, కానీ ఇండైరెక్ట్ గా చెప్పాలి. మనకు కావాల్సింది, మనకు నచ్చింది వండుకొని తినగలిగే పర్సనే పర్ఫెక్ట్. ఏం చెప్పావురా? అంటే వేరే వేళ్ల కోసం వండే వాళ్ళు కాదు, అదంతా సెకండరీ. ఫస్ట్ మనం రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా?